అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఆల్ రౌండర్ ఎట్ హోమ్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నానండి. అండ్ ఇప్పుడు వీడియోలు చూస్తూ ఉంటే నా ఛానల్లో మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అనేది రివ్యూ చేస్తూ ఉన్నాను కదా. లాస్ట్ వీడియోలో ఏం చెప్పానంటే ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ రివ్యూ చేస్తాను, అసలు స్టిచ్చింగ్ తర్వాత ఎలా ఉంది, కరెక్ట్గా మెజర్మెంట్ ఉంటున్నాయా, సరిపోవట్లేదా, ఇలాంటి అన్ని డౌట్స్ ఎవరికైనా ఉంటే అది క్లారిటీ చేయడం కోసం ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత వీడియో చేస్తానని అన్నాను కదండి. అదే ఈరోజు వీడియో చేయబోతున్నాను. అండ్ ఎవరికైనా మనం క్లాత్ ఇచ్చి కుట్టమంటే వాళ్ళు టైలర్స్ కుట్టేస్తారు, హ్యాపీగా మనం వేసేసుకుంటాం. ఆ కష్టం ఏం తెలియదు కదా. కానీ నేనే టైలర్ని, నేనే ఆ కస్టమర్ని అయితే ఆ అనుభవం నాకే తెలుస్తుంది. ఎందుకంటే యాజ్ ఏ టైలర్గా అసలు ఆ క్లాత్ సరిపోయిందా, ఎలా ఉంది, స్టిచ్చింగ్ చేస్తే నా కంఫర్ట్ ఏంటి, ఆ లెవెల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను. మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ తక్కువ రేటుకి వస్తుంది కదా, తీసుకుంటే టైలర్స్ కూడా హ్యాపీగా ఉంటుందా అనేది ఈరోజు ఈ వీడియోలో చూడొచ్చు. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా అసలు మనకి బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం. ముందైతే ఈ బ్లౌజ్ అయితే మీరు చూసే ఉంటారు కదండి. దీనికి బిఫోర్ వీడియోలోనే నేను షేర్ చేశాను. మగ్గం వర్క్ బ్లౌజ్ పీస్ మీషో నుంచి తీసుకున్నానని రివ్యూ చేశాను. ఇది ఎంత కాస్ట్ అయింది, ఇది ఎలా ఉంది అన్నీ కూడా ఆ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని వీడియోలో డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, లింక్ అయినా ఇస్తానండి, చూసేయండి. కానీ ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత దీని మీద ఇంకొక 100% లవ్ అనేది పెరిగిపోయిందండి. అంత మంచిగా వచ్చింది. కాకపోతే ఇది చాలా పెద్ద సైజు బ్లౌజ్ అండి. అంటే ఈ హ్యాండ్స్ పొడుగ్గానే ఉన్నాయి, అంటే మా హైట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అండ్ లావు కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది. చూసారని ఇంకా కూడా ఇంత పెద్ద వెయిట్ అనేది ఉంటుంది అనమాట. అయినా కూడా అంత వెయిట్ ఆమెకు కూడా ఈ బ్లౌజ్ అనేది చక్కగా స్టిచ్చింగ్ చేసుకోగలిగామండి. కాకపోతే ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ ఏదైతే మనకి షేప్ ఉంటుందో అలా ఈ లెఫ్ట్ సైడ్ అయితే మనకి క్లాత్ సరిపోక కొంచెం కొంచెం ముక్కలు వేయడం అయితే జరిగిందండి. చూసారు కదా, ఇవన్నీ ముక్కలు వేసాను అనమాట. చూడండి, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ముక్కలు పట్టాయి అనమాట. ఇది ఒక్కటే తప్ప క్లాత్ అంతా కూడా ఎక్కడ అన్కంఫర్ట్గా సరిపోకుంటే ఇబ్బంది పడ్డట్టయితే ఎక్కడ అనిపించలేదండి. మెయిన్ ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసిన తర్వాత కూడా నాకు చాలా మంచిగానే అనిపించింది. ఆమె సైజుకి ఇది కరెక్ట్గానే ఉంది. కాకపోతే ఆమెది బ్యాక్ సైడ్ వచ్చేసి 5, బ్యాక్ నెక్ వచ్చేసి ఆమెది 5, అంటే 2.5 మాత్రమే తీసుకుంటాను. ఎందుకంటే తనకి ఎందుకు షోల్డర్ జారుతుంది అని అంటూ ఉంటుంది అనమాట. అనున్నారే తీసుకుంటానండి ఈ పొడవు. కానీ ఏంటంటే మనకి వర్క్లో ఇది 3 వచ్చిందనమాట. 3x2 6 వెడల్పు అయితే వచ్చింది. దానికోసం నేను మధ్యలో ఒక కుట్టేశాను. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండేదేమో అనిపించింది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఎలా స్టిచ్ చేశానని పూర్తి వీడియో షేర్ చేయమన్నా కూడా చేస్తాను. చిన్న చిన్న బిట్స్ అయితే యాడ్ చేస్తానండి, కొన్ని ఎలా చేశాను అనేది. ఆఫ్టర్ ఈ బ్యాక్ పార్ట్ ఇదంతా జాయిన్ చేసిన తర్వాత గుర్తొచ్చింది, చిన్న బిట్స్ అయితే తీస్తే నేనే కుట్టాను నమ్మకమైన వస్తుంది అని చెప్పేసి కొన్ని తీశాను. అండ్ ఈ హ్యాండ్స్ కూడా ఇంత పొడుగు వచ్చినా కూడా ఎంత మంచిగా మొత్తం బ్యాక్ వరకు కవర్ అయ్యేటట్టు చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్ కూడా ఈ విధంగా వచ్చేది. అండ్ బ్యాక్ పార్ట్ అంతా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా, ఈ షోల్డర్ దగ్గర కూడా గ్యాప్ లేకుండా మంచిగా వర్క్ అనేది మొత్తం కవర్ అయింది. ఇంకా ఫ్రంట్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఈ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ మాత్రం కొంచెం పెద్ద ముక్కలు పడ్డాయండి. ఈ రెండు ఒకే దగ్గర వేస్తే రాలేదు. ఇది ముందు తీసేసుకొని దాని తర్వాత ఇది కొంచెం ముక్కలు అయితే పట్టినాయి, అదొకటే. అండ్ ఇంకా ఈ థ్రెడ్ అయితే ఈ విధంగా పెట్టానండి, చిన్నగా ఇలా ఈ కొత్త మోడల్గా వస్తున్నాయి కదా అలా చూసాను. అండ్ ఈ థ్రెడ్ కూడా ఈ క్లాత్లో తీసుకోలేదండి. శారీకి బ్లౌజ్ వచ్చింది కదా, దాన్ని కట్ చేసి ఈ థ్రెడ్ మాత్రం దాంట్లో యూజ్ చేసుకున్నాను. ఇంకా నాకు థ్రెడ్ అయితే రాదు అని అనిపించిందండి, చాలా తక్కువ ఉంది. ఏమైనా ఈ చిన్న చిన్న ఈ ముక్కలు వచ్చాయి మనకి ఇవి వేసుకోవడానికి, వెనక బ్యాక్ సైడ్ ఈ ముక్కలు ఉంటాయి కదా అవి అయితే వచ్చాయి. ఇంత పెద్ద థ్రెడ్ అయితే రాదు. ఒకవేళ రాకపోయినా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది కదా, అది తెప్పించుకొని కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను ఆ బ్లౌజ్లో ఉంది కాబట్టి దాన్ని కట్ చేసి ఈ విధంగా వేసుకున్నాను. నాకైతే ఇది కుట్టిన తర్వాత ఒక టైలర్గా అండ్ ఒక కస్టమర్గా నేనైతే హ్యాపీగానే ఉన్నానండి. ఎంత పిచ్చి రిస్క్ అయితే పడలేదు, హ్యాపీగానే స్టిచ్ చేయగలిగినంత ఈజీగానే అనిపించింది. మీషో బ్లౌజు వేసుకునే వాళ్ళకి అండ్ కుట్టే వాళ్ళకి కూడా కంఫర్ట్గానే ఉంటుందని అనిపించింది ఈ బ్లౌజ్ చూస్తే మాత్రం. ఒకవేళ ఇదంతా డీటెయిల్స్ కావాలంటే మాత్రం చూడండి. ఇప్పుడు ఒకసారి నేను కుట్టిన స్టిచ్చింగ్ వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. కొన్ని బిట్స్ అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చూడండి. తన మెజర్మెంట్ బ్లౌజ్ తోటి మొత్తం కటింగ్ అంతా అయిపోయి బ్యాక్ పార్ట్ జాయింట్ అన్నీ చేసిన తర్వాత షేర్ చేయాలనిపించిందండి ఎందుకు. అండ్ ఇప్పుడైతే మొత్తం జాయింటింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ చేతులు ఒకటి జాయిన్ చేస్తే అయిపోతుంది. ఈ చంక ముక్కలు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మొత్తం జాయింట్ అయితే చేసుకున్నానండి. నేను ఇలా జాయిన్ చేసేటప్పుడు ఏంటంటే మనకి
చేతి పని ఉంటుంది కదండి హ్యాండ్స్కి, అలా చేతి పని లేకుండా ఎక్స్ట్రా క్లాత్ పెట్టేసుకొని చేసుకుంటాను. అలా చేస్తే మనకి హ్యాండ్ దగ్గర స్టిఫ్గా ఉంటుంది, దాంతోపాటు ఇంకా మనకి చేతి పని చేయకుండా ఉంటుంది. దానికోసం ఏం చేస్తాను అనేది కూడా చూపిస్తాను. లేడీస్కి ఇంట్లో ఉండే పనులు కాకుండా ఏదో ఒకటి ఇలా ఎక్స్ట్రా యాక్టివిటీస్ ఉంటే మనీ అనేది మనకి మనం ఓన్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవడం వల్ల మనకి హ్యాండ్ దగ్గర స్టిఫ్నెస్ ఉంటుంది అండ్ ఇలా ఎక్కువ తీసుకొని కుట్టుకోవడం వల్ల మనకి చేతి పని చేయకుండా కూడా ఉంటుంది. చూడండి మనకి లైనింగ్కే జాయింట్ ఉంటుంది, ఇటు బయటి వైపు కూడా ఆ కుట్టు అనేది కనిపించదు అనమాట. మనకి చేతి పని కనిపించదు అండ్ ఏదో ముక్క స్టిచ్చింగ్ కూడా వేసినట్టు ఉండదు అనమాట. ఓన్లీ లైనింగ్కే జాయిన్ చేస్తాను. క్లియర్గా కావాలంటే ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా అన్నీ కూడా జాయిన్ చేసుకొని చక్కగా కుట్టేసుకున్నానండి. ఇలా ఇంట్లో నాకు నేనే స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల, బయటి వాళ్ళవి కుట్టడం వల్ల మనకి ఇష్టమైన ఏదైనా కొనుక్కోవాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, పిల్లలకి ఏదైనా కొనియాలన్నా ప్రతిసారి ఒకరి దగ్గర పని లేకుండా మనకి మనమే హ్యాపీగా ఏదంటే అది కొనుక్కోవచ్చు. కొంచెం డబ్బు సేవ్ చేసుకొని గోల్డ్ వాటి మీద ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇలా ఏదైనా చేసుకోవచ్చు అండి. దానికోసం ఓన్లీ టైలరింగే వచ్చే ఉండాలా అంటే అలా ఏం లేదు. మీలో టాలెంట్ మీరు మిమ్మల్ని గుర్తించుకోవాలి. మీరు మంచిగా పికిల్స్ అవి పెట్టగలిగే ఉండేటట్టుంటే మంచిగా పచ్చళ్ళు అవన్నీ పెట్టేసుకొని వాటిని కూడా బిజినెస్ లాగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్లో అందరూ కూడా పికిల్స్ అని, పిండి వంటలని ఎన్ని చేసుకుంటూ వాళ్ళ బిజినెస్ అనేది రన్ చేసుకుంటున్నారు చూడండి. అండ్ ఇంకా కొంచెం మీరు మాట్లాడగల టాలెంట్ అవన్నీ ఉంటే కూడా శారీ బిజినెస్ అలాంటివి కూడా చేసుకోవచ్చు. లేడీస్ ఊరికే ఉంటారు అని ఉంటారు కదా, మనకి బోల్డ్ అనే పనులు ఉంటాయండి ఇంట్లో. కానీ దొరికిన కాసింత ఖాళీ సమయాన్ని ఇలా ఏదో ఒక రకంగా యూజ్ చేసుకుంటే మనకి మనమే కొంచెం గట్టిగా నిలబడగలిగంతే ఉంటాము. దాంతోపాటు కూడా చక్కగా మనకి ఏదైనా ఇష్టమైన కొనుక్కోవాలన్నప్పుడల్లా మన హస్బెండ్ దగ్గర ఆ టైంలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనకి ఏమనిపిస్తుంది, చిన్నది అడిగినా కొనించలేదు అనే ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కదా. అలా ఒకరి మీద ఆధారపడి వాళ్ళ దగ్గర లేనప్పుడు చిన్న చిన్న గొడవలు అలాంటివి అవ్వకుండా చిన్నవి మనం ఏం చేయగలమో మనమే చూసుకొని అలా ఏదైనా చేసుకోవచ్చండి. అందుకే అంటారు కదా ఉమెన్ పవర్ అని. అలా మన పవర్ని మనమే గుర్తించుకోవాలి, మనమే ట్రై చేయాలి. నేను ఇంట్లో చాలా పనులు చేసుకుంటానండి. ఇంట్లో పనులు చేసుకుంటాను అండ్ ఇంకా గ్రైండర్ ఉంది, ఇంటి ముందట పిండి మిల్లు ఉంది, అవి చూసుకుంటాను. మామయ్య లేనప్పుడు కిరాణా షాప్లో చూసుకుంటాను. అండ్ ఇంకా ఈ ఖాళీ టైంలో ఇలా స్టిచ్చింగ్ కూడా చేసుకుంటాను. ఇవన్నీ కూడా చాలవు అన్నట్టు ఇంకా యూట్యూబ్లో కూడా ఇంట్లో పని చేసుకుంటూ ఏదో ఒకటి సాధించాలి అని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ అనేవి కూడా పోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇవన్నీ నేను ఎక్కడో నేర్చుకోలేదండి. మన అమ్మమ్మలు, నాయనమ్మ వాళ్ళు కూడా చూడండి ఇంట్లో పనులన్నీ చేసిన తర్వాత పొలానికి వెళ్ళి కానీ, చేనుకి వెళ్ళి కానీ అన్నీ కూడా పనులు చేసుకునేవాళ్ళు. అండ్ ఇంకా కొంతమంది అయితే బీడీలు ఇంట్లోనే ఉండి చుట్టేవాళ్ళు. చిన్నగా ఇలా స్టిచ్చింగ్ పనులన్నీ కూడా చేసుకునేవాళ్ళు. ఇవన్నీ కూడా మనం ఏదో ఇప్పుడు కనిపెట్టినే కదండి. మన నాయనమ్మ, అమ్మమ్మ వాళ్ళు కూడా ఇవన్నీ చేసిన వాళ్ళే. మా నాయనమ్మ అయినా అమ్మమ్మ అయిన వాళ్ళు కూడా కిరాణా షాపులు మెయింటైన్ చేసిన వాళ్ళే. అండ్ ఇంకా మా నాయనమ్మ అయితే ఒక ఇద్దరికి వంట కూడా చేసి పెట్టేదండి. అలా ఇట్లా ఏదో ఒక పని చేసి మన పెద్దవాళ్ళని చూసే మన నుండి వస్తుంది. అలా చూడవసరమే లేదండి. ఇప్పుడు యూట్యూబ్లో బోల్డ్ అని ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇంట్లోనే కూర్చొని బోల్డ్ అని పనులు చేసుకునేటట్టు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి, మిమ్మల్ని మీరే షైన్ చేసుకోవాలి. ఇలా హ్యాపీనెస్ని మీరే పొందొచ్చు. నాకైతే హ్యాపీగా ఉంటుంది. ఇంకా కూడా ఏదో సాధించాలని కూడా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది రన్ చేస్తూ ఉన్నాను. మీ అందరి సపోర్ట్ దొరికితే ఇంకా కూడా ముందుకు వెళ్ళాలని చాలా ఆలోచనలు అయితే ఉన్నాయండి. అంతే ఇవే అనే కాదు, ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, అన్ని పనులు కూడా కరెక్ట్గా చేసుకోగలిగితేనే ఇంకా అది కూడా హ్యాపీనెస్ని ఇస్తుంది కదా. వయసు ఉన్నప్పుడే అన్నీ చేసుకోవాలండి, తర్వాత మనం ఏం చేయలేము. అప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని. చూసారు కదండి చిన్న బ్యాక్ వర్క్ నా టైలరింగ్ టిప్స్ కొన్ని. మీకు ఒకలా మొత్తం మగ్గ వర్క్ బ్లౌజ్ పీస్ ఎలా కుట్టాలి అనేది స్టిచ్చింగ్ కావాలంటే పెడతాను. నాకు ఈ స్టిచ్చింగ్ వీడియోలు చేయాలంటే కొంచెం చాలా రిస్క్తో కూడిన పని. ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉంటుంది అండ్ ప్రతి సెగ్మెంట్ని రికార్డ్ చేయాలి, ట్రైపాడ్ పెట్టి సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుందో లేదో అని అస్సలు దాని మీద ఇంట్రెస్ట్ చూపించను. కానీ ఎవరు స్టిచ్చింగ్ చేయించుకున్నా అసలు చండాలంగా ఉంది, వేసుకోవడానికి అసలు వీలు లేదు అన్న వాళ్ళైతే ఇంతవరకు లేరండి. ఒక 5% లూజు టైట్ అలా అయింది, లేదంటే ఈ చంక దగ్గర కొంచెం టైట్గా ఉంది, అలాంటి ప్రాబ్లమ్సే తప్ప అసలు వామ్ము ఏంది కుట్టడం అనే వాళ్ళైతే నాకు ఇంతవరకు రాలేదు. నేను నేర్చుకున్నది కూడా అంత పెద్ద ఏమంటారు ఎక్స్పర్ట్ దగ్గర కూడా ఏం నేర్చుకోలేదు.
1 మంత్ ఒక ఫ్రెండ్లీగా ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఊరికి అలా చూడడం జరిగింది అంతే. ఇంకా ఇంట్రెస్ట్ కుట్టాలనే ఇంట్రెస్ట్ తోటి నాకు నేను నేర్చుకోవడంతో స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి కూడా నేను బయట వాళ్ళవి కూడా ట్రై చేశాను. అంత ధైర్యం ఎక్కువ. కొంతమందికి బాగా కుట్టడం వచ్చి కూడా భయపడతా ఉంటారు కదా, అలా అస్సలు నేను చేయలేదండి. ఫస్ట్ నుంచి కూడా మా అమ్మ బ్లౌజులని, నా బ్లౌజులని, మా ఇంటి పైన ఒకళ్ళు ఓనర్ ఉంటే ఆమె కూడా తీసుకొని ఆ బ్లౌజులన్నీ కుట్టి ఇస్తూ ఉండేదాన్ని అనమాట. అలా నాకు భయం అనేది ఫస్ట్ నుంచి లేదు. పోతే ఉంది ఒక క్లాతే కదా కొనియొచ్చు అన్నట్టు ఆ ధీమాతోటి, ఆ భయం లేకుండా హ్యాపీగా స్టిచ్చింగ్ అనేది మొదలుపెట్టాను. నాకు స్టిచ్చింగ్ బయట చేయాల్సిన అంటే చేయకుండా మనం కుట్టుకున్న కొంచెం మనీ అనేది సేవ్ అవుతుంది కదా. ఇంకా ఈ విషయాల గురించి మాట్లాడితే చాలా టాపిక్ అయిపోద్ది. సరే, ఈ బ్లౌజ్ అయితే ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత కూడా నాకు చాలా బాగా నచ్చేసిందండి. స్టిచ్చింగ్ తర్వాత ఇంకా ఎక్కువ నచ్చేసింది, చాలా బాగా అనిపిస్తూ ఉంది. మీకు గనక ఈ బ్లౌజ్ తెప్పించుకోవాలంటే స్టిచ్చింగ్ కూడా ఏం ప్రాబ్లం లేదు, స్టిచ్చింగ్ తర్వాత కూడా ఇంత బాగుంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఇదండి ఈరోజు వీడియో. ఆఫ్టర్ స్టిచ్చింగ్ తర్వాత మీషో మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే సూపర్ అనమాట. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.